డమ్. ఈ మూవీలో యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఆయన లుక్స్ ఆయన పర్ఫార్మెన్స్ డమ్. ఈ మూవీలో ఉన్న ఆ బ్రదర్లీ యాంగిల్ అండ్ ఆ బ్రదర్లీ ఎమోషన్, సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, బాండింగ్, ఆ పర్ఫార్మెన్స్ డమ్. ఈ సినిమాలో యాక్చువల్గా ఉన్న విజువల్స్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, మనకి ఈ సినిమాలో మనం చూసే కొన్ని షార్ట్స్ కానీ డమ్. ఈ సినిమాలో కాకపోతే మనకి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే సీన్స్, అసలు మనకి థియేటర్లో కూర్చోబెట్టి అరిపించే కైండ్ ఆఫ్ ఎలివేషన్స్, ఓవరాల్గా థియేటర్లోంచి మనం బయటకు వచ్చినప్పుడు అబ్బా ఇప్పుడు కదరా, ఇది కదరా కింగ్ డమ్ అంటే అన్న కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్తో మనం థియేటర్లోంచి బయటకు వచ్చాం అని అనుకోవడం మాత్రం డమ్. అండ్ ఈ సినిమాలో ఆ రీఇన్కారినేషన్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ కూడా నాకైతే డమ్ అన్నట్టు అనిపించింది అనమాట. గౌతమ్ తను చెప్పాలనుకుంటున్న ఆ బ్రదర్ ఎమోషన్స్ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని, ఆ స్పై డ్రామా ఏదైతే తను చెప్పాలనుకుంటున్నాడో ఆ స్పై డ్రామాని ఈ రెండింటిని బాగానే బ్లెండ్ చేసి అక్కడ ఆ ఎలిమెంట్స్ని బాగానే ప్రజెంట్ చేశాడు. ఆ శ్రీలంక బ్యాక్ డ్రాప్ అండ్ స్మగ్లింగ్ ఇదంతా అనుకుంటూ ఆ బ్యాక్ డ్రాప్లో కానీ ఎప్పుడైతే ఈ రీఇన్కారినేషన్ యాంగిల్, సేవియరు, రాక్షసులకు రాజు ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకున్నాడో ఆ బ్లెండ్ ఆఫ్ దిస్ ఎమోషన్ అండ్ ఆ స్పై అండ్ ప్లస్ ఈ రీఇన్కారినేషన్, ఈ మూడు కరెక్ట్ మోతాదులో బ్లెండ్ అవ్వలేదేమో అని నాకైతే అనిపించింది. అందుకే మనకి ఎక్స్పీరియన్స్ అంతగా క్రియేట్ అవ్వలేదేమో అని నా ఫీలింగ్. ఈ సినిమాలో స్టార్ట్ అవడం ఒక మంచి ఎపిసోడ్తోనే ఈ సినిమా స్టార్ట్ అవుద్ది, లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ దిస్ మూవీ. దాని తర్వాత విజయ్ యాక్చువల్గా ఆ స్పై లాగా మారే ఆ ఎపిసోడ్స్, అక్కడ వచ్చే ఎమోషనల్ యాంగిల్, ఆ కాంటెంట్ అదంతా బాగానే ఉంది. అండ్ విజయ్ స్పై లాగా మారిన తర్వాత వచ్చే ఒక 2-3 సీన్స్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. అక్కడ ఆ ఎమోషనల్ టచ్ ఆఫ్ యాంగిల్ ఏదైతే ఉందో మన సత్యదేవ్ అండ్ మన విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అవి కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మరి గౌతమ్ నా హీరో ఇలాగే ఉంటాడు, ఐఎమ్ వెరీ సిన్సియర్ టు ద స్టోరీ, సో ఐ డోంట్ వాంట్ టు కీప్ అన్నెసరీ ఎలివేషన్స్ అండ్ నో ఎలివేషన్స్ ఎట్ ఆల్ అనుకున్నట్టు చాలా సటిల్గా చెప్పాలనుకున్నాడో ఏమో తెలియదు. కానీ మనం ఎలివేషన్ పడిందిరా అని అనుకునే సీన్స్ కూడా ఎలివేషన్ పడకుండా చాలా నార్మల్గా ఆ సీన్లు ఏంట్రా ఇదేంటిది ఎంత సాదాసీదాగా అయిపోయింది ఏంటి సీను అనుకునేటట్టు సీన్లు ఫస్ట్ హాఫ్లోనూ ఉంటాయి, మనకి సెకండ్ హాఫ్లోనూ కనిపిస్తాయి అనమాట. మనకి ఆ స్పై యాంగిల్ అండ్ మన బ్రదర్లీ ఎమోషన్ రెండు బాగానే ప్యారల్గా కొంచెం నీట్గానే నడుస్తూ ఉన్నా, కొంచెం స్లో పేస్డ్గా ఈ డ్రామా వెళ్తుందా, కొంచెం నెమ్మదిగా ఈ డ్రామాని మనకి ఇంజెక్ట్ చేస్తున్నాడా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంటర్వెల్ అయితే ఒక మంచి హై ఇస్తుంది, అలాగే ఒక ఎపిసోడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఒక మంచి హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే మనకి పడింది అనుకునేటప్పటికీ ఆ సీన్లు అలా ఫ్లాట్గా వెళ్ళిపోతాయి. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎమోషన్స్ దెన్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో కూడా ఆ ఎమోషన్స్ని చూపించడంలో గౌతమ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్లో ఉన్న స్పై యాంగిల్ని, ఆ స్పై డ్రామాని చూపించడంలో కూడా గౌతమ్ సక్సెస్ అయ్యాడు. కానీ ఎప్పుడైతే ఈ సేవియర్, ఈ రీఇన్కారినేటెడ్ ఆ కింగ్ అనే కైండ్ ఆఫ్ ఆ యాంగిల్లోకి ఈ స్టోరీ వెళ్తుందో అక్కడ మెయిన్గా మనకి ముందుగానే తెలిసిపోవడం వల్ల, లేకపోతే అక్కడ అంతగా ఎక్సైటింగ్ సీన్స్ అక్కడ ఆ ఎలివేషన్స్తో ఆర్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్తో పడకపోవటం వల్ల ఇక్కడ ఫ్రేమింగ్ షార్ట్స్ ఉంటాయి, కాకపోతే ఆ ఎలివేషన్ మన దగ్గర రీచ్ అయ్యే లోపల చాలా సెటిల్గా అయిపోద్ది. బికాస్ గౌతమ్ మేబీ వాంటెడ్ దోస్ సీన్స్ టు బి లైక్ దట్. ఆల్ ద ఎలివేషన్స్ విచ్ వీ వాంట్ టు సీ ఫ్రమ్ ద స్టోరీ ఆర్ ఇన్ ద లాస్ట్ 5 to 6 minutes, కానీ ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ అస్ టు వాచ్ ఆల్ దట్ ఎలివేషన్స్ అండ్ రిసీవ్ దట్ ఎలివేషన్స్. అప్పటికి మనకి స్టోరీ ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి మనకి సెకండ్ హాఫ్కి ఫౌండేషన్ వేయడానికి ఇప్పుడు ఎందుకు ఎంత కోషిష్ చేస్తున్నారు, అసలు సెకండ్ హాఫ్ ఇప్పుడు వస్తుందా అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ మనకు వస్తుంది. కాబట్టి ఆ ఎలివేషన్స్ మనం అంతగా రిసీవ్ చేసుకోలేదు. డోంట్ గెట్ మీ రాంగ్, బ్రదర్ ఎమోషన్స్ వరకు ఆ స్పై యాంగిల్ని వాడుకొని గౌతమ్ చెప్పాలనుకుంటున్న స్టోరీని బాగానే చెప్పాడు. కానీ ఈ మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని పెట్టాలా వద్దా అని పెట్టనట్టు పెట్టి అనవసరంగా పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అని మన చేత అనిపించేటట్టు పెట్టాడేమో అని అనిపిస్తుంది. కాబట్టి మనకి ఆ ఎలిమెంట్స్ అంతగా రిసీవ్ చేసుకోము. విజయ్ దేవరకొండ డిడ్ అ గ్రేట్ జాబ్, ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మళ్ళీ తను ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో అండ్ ఆ 3 గెటప్స్లోనూ చాలా బాగున్నాడు. అండ్ హీ డిడ్ హిస్ బెస్ట్ యాజ్ యూజువల్ ఇన్ హిస్ క్యారెక్టర్. సత్యదేవ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇన్ దట్ బ్రదర్ క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ డిడ్ అ గ్రేట్ జాబ్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ సూపర్గా ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ వల్ల ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో సూపర్గా పండినాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ మన భాగ్యశ్రీ 1 2 3 4 మొత్తం ఫస్ట్ హాఫ్లో 2 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక
1.5 సీన్లో ఉంటుంది అనుకుంటా ఈ అమ్మాయి. అండ్ హృదయం లోపల ఆ పాట ఏదైతే ఉంటుందో ఆ సినిమాలో పాట లేదు బాబు. ఆ పాట ఉండడానికి స్కోప్ కూడా లేదు. ఆ పాటను కనుక ఇరికిచ్చుంటే మనం హృదయం లోపల మనకి ఏమై ఉండేదో డెఫినెట్గా అదే అయి ఉండేది. ఎందుకంటే స్కోప్ లేదు కాబట్టి మొత్తానికి ఇరికించకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మిగతా మన వెంకటేష్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి బాగా యాక్ట్ చేశాడు. ఆ అబ్బాయికి ఇంకా కొంచెం సైకాటిక్ యాక్టింగ్ ఇంకొంచెం ఎక్కువ లెంత్ ఇచ్చిండుంటే బాగుండేది. ఉన్నంత వరకు బాగా యాక్ట్ చేశాడు. ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. బట్ హీఈస్ అ గుడ్ విలన్ ఫర్ దిస్ మూవీ. నాకెందుకో అనిరుద్ధ్ యాక్చువల్గా ఈ మూవీకి ఒకటే కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ని మరీ రుద్ది వాడాడేమో. అందుకని మనకి ఆ సీన్స్ కొంచెం ఎలివేట్ అయ్యే సీన్స్ కొంచెం ఎలివేషన్ తగ్గిందేమో అని అనిపించింది. మెయిన్గా మా థియేటర్లో స్పీకర్లు కూడా దొబ్బినాయి అనమాట. అందుకని మాకు ఆ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఆ మంచి హై ఇచ్చే ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పడుతుందో అది మరి నా దాకా రిసీవ్ చేసుకోలేదు అనుకుంటా. అందుకని కంప్లైంట్ చెప్పాల్సి వస్తుంది. బట్ అనిరుద్ధ్ డిడ్ ఇస్ బెస్ట్. మెయిన్గా ఎలా హేలా హేలా మ్యూజిక్ పడినప్పుడల్లా ఒక మంచి హై అనమాట. కాకపోతే ఆ హైకి తగిన సీన్స్ ఈ సినిమాలో తక్కువ ఉన్నాయేమో అనేది నా ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ మూవీ, ఒక బ్లాక్ బస్టర్ మెటీరియల్ అని చెప్పను. అలా అని ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్లీ ట్రాస్డ్ అవుట్ బ్యాడ్ మూవీ విచ్ విల్ ఇరిటేట్ us వైల్ వీఆర్ వాచింగ్ అండ్ వైల్ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ సినిమా. ఇదేంట్రా బాబు ఇలాంటి సినిమా చూసాం అన్న ఫీలింగ్ కూడా ఇవ్వదు. మనకి జస్ట్ ఒక నార్మల్ మూవీ, అరే ఇంకా కొంచెం బాగా తీసుంటే ఇంకా కొంచెం బాగా పెట్టుంటే స్టోరీలో వర్త్ ఉంది కాబట్టి మన విజయ్కి ఆ డిజర్వింగ్ సక్సెస్ అయ్యే సినిమా అయ్యుండేది కదరా. కాకపోతే ఓకే ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేశారా, ఆ రీఇన్కారినేషన్ యాంగిల్ని అనవసరంగా పెట్టి రుద్దారా, ఇప్పుడు సెకండ్ పార్ట్ తీస్తారా అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్తో మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారనమాట. సో గైస్ సినిమా పిచ్చాకి ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చేసుకోండి. అండ్ వేగస్ పిచ్చా అని చెప్పి ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ని మేము క్రియేట్ చేయడం జరిగింది విత్ ఆల్ ద కాంటెంట్ ఫ్రమ్ వేగస్. సో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ని ఒకసారి ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో లెట్ మీ నో యువర్ కామెంట్స్ ఫ్రమ్ దట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. అండ్ లాస్ వేగస్లో మీరు కనుక #ఇండియా రెస్టారెంట్ కనుక విజిట్ చేయకపోతే మీరు వచ్చేస్తే మీ చుట్టుపక్కల #ఇండియా రెస్టారెంట్ కనుక మీ స్టేట్స్లో కనుక ఉంటే #ఇండియన్ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేసేసి ఎలా ఉంది ఫుడ్ అనేది కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అది మాట సంగతి. హృదయం లోపల పాట లోపల పడలేదు కాబట్టి మన లోపల మనం హృదయం లోపల అని పాడుకుంటూ థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనమాట. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ప్లీజ్ డోంట్ మైండ్, యూ స్టిల్ హ్యావ్ టు వెయిట్ అండ్ ద వెయిట్ ఈజ్ స్టిల్ నాట్ డన్ అనమాట. మరి నెక్స్ట్ మూవీలో ఏమైనా ఉంటుందేమో చూద్దాం. అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్. హృదయం